హాయ్ ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చుద్ది. వేడి వేడి రైస్లో కానీ, దోశలో కానీ, ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. వీటిల్లో 4 స్పూన్ల కారం, కళ్ళు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. బాగా కచ్చాపచ్చిగా దంచాలి. మరీ మెత్తగా కాకుండాను, మరీ బరక్గా కాకుండాను. ఇలా చూడండి, రోట్లో వేసుకొని దంచుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు దంచుకున్నంత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా స్పూన్తో తీసుకొని అంత బౌల్లో పెట్టుకొని మరొక పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని, నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసేసి దంచుకున్న వెల్లుల్లి కారం వేసి 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నది రైస్లో కానీ, దోశలో కానీ చాలా బాగుంటుందండి. మా నాన్నకైతే నేను దోశలో వేయించాను, వేడివేడిగా చాలా బాగుంది అంటున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. పచ్చడి మొత్తం కడాయిల నుంచి తీసి మరొక బౌల్లో వేసుకొని ఆ కడాయిలో వేడి వేడి రైస్ వేసుకుని తింటూ సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా నచ్చుద్ది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందంటే అసలు చికెన్ మటన్ కన్నా కానీ అంత రుచిగా అనిపిస్తుంది తింటుంటే. రెండు బాగా కలుపుకొని నేనైతే తింటూ నచ్చితే ఒక ఉల్లిపాయ అయినా పెట్టుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకుని తినగానే మస్తు టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఒక మంచి రెసిపీతోటి నెక్స్ట్ వీడియోలో ముందుకుంటాను. సూపర్ వెల్లుల్లి కారం లాస్ట్లో ఇలా మిక్స్ చేసుకుంటుంటే ఎంత సూపర్గా ఉంటుందో, కారంగా ఘాటుగా.